సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగంగానే మాకు మా ఛానల్కి టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎట్లున్నారు సార్? ఆరోగ్యపరంగా అంతా సెటిల్ సార్? ఎట్లున్నారు? ఓకే సార్, మొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికై అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళి 2 సార్లు అసెంబ్లీ అటెండ్ చేస్తూ ఉన్నారు. ఆ అట్మాస్ఫియర్ అంతా ఎట్లా అనిపిస్తుంది సార్? అట్మాస్ఫియర్ అంతా కూడా మంచి చర్చా వేదిక ఉన్నది. ఓకే, ప్రజల సమస్యల గురించి చెప్పడానికి ఉన్నది ఒక వేదిక. ప్రజల సమస్యల మీద ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంచి వేదిక. అసెంబ్లీకి వెళ్ళడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ముఖ్యంగా ప్రజా సమస్యలను సార్ అక్కడ లేవనెత్తడానికి మనకు ఒక వేదికగా, ప్రభుత్వాన్ని చెప్పడానికి ఒక వేదిక. అంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతసేపు ప్రజా సమస్యల్ని లేవనెత్తుతూనే ఉంటారా, లేదంటే వాటి పరిష్కారానికి ఏమైనా కృషి చేస్తారా? అంటే సమస్యలను లేవనెత్తిన తర్వాత సార్ వాటిని పరిష్కారం కోసం అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మన సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటుంది కాబట్టి బాగానే. సార్, మీరు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనేక సభలు సమావేశాల్లో మాట్లాడుతూ గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి చెప్పినారు. అండ్ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చెప్తుంది అనేది కూడా ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు కదా. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు 7.5-8 నెలలు వస్తూ ఉంది. ఎంతవరకు వచ్చినాయి ప్రభుత్వ పథకాల మీద కావచ్చు, మీ వ్యక్తిగత పనుల మీద అటువంటి కార్యాచరణలు ఎంతవరకు వచ్చినాయంటే ఏం చెప్తారు సార్? డిసెంబర్ 3న మేము ఎన్నికైనాం. అవును సార్. 7న ప్రమాణ స్వీకారం చేసినాం. 9 నాడు అసెంబ్లీ ప్రారంభించినాం. అవును. 9 నాడు ఏదైతే మనిషికి అవసరమైన ఆరోగ్యం గురించి సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు సార్ ప్రకటించడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే ఈ రోజుల లోపల వైద్యం అనేది చాలా ఖరీదైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల అవసరాల కన్నా మించి, ఆరోగ్యానికి మించి వేరే అవసరం లేదు అని దాన్ని 10 లక్షల రూపాయలు చేయడంతో ప్రారంభమైంది. అదేవిధంగా 10 లక్షల రూపాయలు ప్రకటించిన తర్వాత నేను మా నియోజకవర్గంలో చాలామంది పేషెంట్స్కి 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు ఇట్లా చాలా మందికి ఇప్పించడం జరిగింది. అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు కూడా కాంగ్రెస్, టిఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసింది. పేద ప్రజలకు రావాల్సినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వకుండా డాక్టర్లకు వైద్యాన్ని దూరం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదం కాకుండా మనం ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు పథకాన్ని ప్రారంభించినాం. దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతారు. రెండవది ఉచిత బస్సు ప్రయాణం. నాకు ఒక అమ్మాయి చెప్పింది, నేను ఎంపీ ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్తే, సార్ మీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల నేను, మా ఇంట్లో తాళాలు లేవు, డబ్బులు లేవు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫ్రీగా పోయి రాసి వచ్చిన. హైదరాబాద్ను వెళ్ళి రాసి మళ్ళీ పైసలు లేకుండా వచ్చిన. సార్ మీ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఏమనిపించింది సార్ ఆ మాట విన్న తర్వాత? చాలా సంతోషం అనిపించింది. డబ్బులు లేని వాళ్ళు, ఎక్కడో ఎవరినో అప్పు అడుక్కోవాల్సిన వాళ్ళు ఉపవాసం అన్న ఉండగలుగుతాం, కానీ ప్రయాణ ఖర్చులు అయితే కావాలి కదా సార్ అన్నది అమ్మాయి. బేసిక్ నీడ్. ఆ అమ్మాయి ఈరోజు ఉద్యోగం కొట్టి చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ విషయం. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది నాకు వచ్చి, నేను వేదికలో మాట్లాడుతుంటే, సార్ నేను మీ పథకం చాలా ఉపయోగపడ్డది సార్ నాకు. మీరు చెప్పిన 6 గ్యారెంటీల్లో 100% ప్రజలకు అమలైనాయంటే ఏం చెప్తారు సార్? 100% ఇంకా చేస్తా ఉన్నాం కదా. మొన్నటికి మొన్న రుణమాఫీ చెప్పినాం, 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాం, అది చేసినాము. అయిందా సార్? అది అయింది. కొంతవరకు కొన్ని చోట్ల వేరే ఇబ్బందుల వల్ల కాలేకపోయింది. రేషన్ కార్డుల విషయంలో కానీ, ఫ్యామిలీలో రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేస్తే ఒకరికి బదులు ఒకరు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఈరోజు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఒకటి ఆధార్ మీద 2 బ్యాంక్స్ లో ఖాతాలు తీయడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ సర్దుతా ఉన్నాం. అవన్నిటికి కూడా ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ను ప్రతి ఇంటికి పోయి డేటా కలెక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ఫినిష్ కాగానే తప్పకుండా మేము వేస్తాం. ఒక్క రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది చరిత్ర ఇది. ఎందుకంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు 72,000 కోట్లు దేశం మొత్తం చేసినారు. మరి ఈరోజు మా ప్రభుత్వం 31,000 కోట్లు అంటే చాలా గ్రేట్. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేకపోయినారు. అంత కొడితే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎంత చేసినాడు అనుకుంటా, అంతకన్నా తక్కువ చేసినాడు మా ప్రభుత్వం. మరి పైసలు లేవు. అక్కడ పైసలు ఉన్నాయంటే
ఖజానా ఖాళీ చేసినారు గత ప్రభుత్వంలో. కాబట్టి మనమే మళ్ళీ కూర్చుకొని అది చేసి చెప్పినాం. అంటే ఖాళీ అయిన ఖజానా గురించి కాకుండా జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ప్రత్యర్థి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అభివృద్ధి అంటే మేము డెఫినెట్గా అభివృద్ధి వైపు కూడా అడుగులేస్తూ ఉన్నాం. ఓకే, సంక్షేమం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4th సిటీ గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ యంగ్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మూసి ప్రక్షాళన కానీ, ఇవన్నీ అభివృద్ధి వైపే కదా. కాబట్టి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇప్పుడు హైడ్రా చట్టం తీసుకొచ్చినారు. హైడ్రా చట్టంతో చాలా లాభం అవుతుంది కదా. కబ్జా కోరులు ఎంతమంది ఎంత పెద్దోళ్ళైనా కూడా కూల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే అటువంటి చట్టాలు మనకొండలో కూడా రావాలని మీకు 100% ఉన్నది. నేను అప్లికేషన్ కూడా పెట్టాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే గత ఎమ్మెల్యే 10 acres ఆఫ్ హసన్ ల్యాండ్ రేగులపల్లిలో కబ్జా పెట్టినాడు. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఈ మాట. ఆన్ రికార్డ్. ఓకే, ఇది ఒక 6 నెలలుగా సర్వేర్లు వెళ్తా ఉంటే మాకు నోటీస్ ఇవ్వలేదని, 3 నోటీసులకు 2 నోటీసులు ఇచ్చినారని, తాళం వేసుకొని వెళ్ళిపోవడం, మేము లేము మాకు ఇప్పుడే చేయొద్దని కోర్టుకు పోయినాడు. హైకోర్టుకి 2 సార్లు పోయినాడు. అక్కడ కూడా 45 రోజుల్లో పరిష్కారం చేయాలి, ప్రభుత్వం ఉంటే కూల్ చేయాలని కూడా ఇచ్చింది. అంటే ఇటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సార్ మీరు ప్రచార నేపథ్యంలో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో 10 ఏళ్లుగా మనకొండ నియోజకవర్గం ముఖ్యంగా డెవలప్మెంట్ కాలేదని చెప్పి మీరు ప్రతి సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కదా. 10 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్ల మీ టర్మ్ లో ఎట్లా చేసి చూపిస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? అభివృద్ధిని సార్ ముఖ్యంగా మనకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పరిస్థితి సార్. ముఖ్యంగా విద్యాపరంగా చూసుకుంటే సార్, వైద్యపరంగా చూసుకుంటే మా బెజ్జంకి మండలం ఉన్నది సార్. బెజ్జంకి మండలం లోపల అభివృద్ధి అనేది శూన్యం సార్. మంచి రోడ్లు లేవు, మురికి కాలువలు. మరి అదేవిధంగా మానకొండలో చూసుకుంటే అస్తవ్యస్తం, ఏ పరిశుభ్రత అనేది లేదు. ఆ పరిశుభ్రతను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను చక్కగా చేసి ఇప్పుడు ఒక 20 days డ్రైవ్ తీసుకున్నాను, అది చేస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మా బెజ్జంకి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని వాళ్ళ కోరిక ప్రకారంగా, అది మామూలు డిగ్రీ కాలేజ్ కన్నా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజ్, ఐదర్ వ్యవసాయ అట్లాంటిది ఒకటి తీసుకొద్దామని చూస్తూ ఉన్నాం. అది తీసుకొస్తే ఇటు అభివృద్ధి అవుతుంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒకటి మంచి నాణ్యమైన ఇక్కడ సీడ్ కార్పొరేషన్ తీసుకొస్తా ఉన్నాం రంగపేటలో. సీడ్ కార్పొరేషన్ ప్లాంట్ని అక్కడ ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం రంగపేటకి. అక్కడ కూడా కొంచెం ఉత్పాదక శక్తి పెంచుకోవడానికి, ఉద్యోగాల కల్పనకు ఒకటి ఉపయోగపడుతుంది. అది కూడా అంటే ప్రయత్నం చేస్తా ఉన్నా, వచ్చేస్తుంది త్వరలోనే. అది కూడా ఇట్లా అభివృద్ధి వైపు కూడా చూసుకొని, ఉద్యోగాల వైపు చూసుకొని, ఏ పరిశ్రమలు అయితే పెడితే బాగుంటుందో. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక 2 ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా త్వరలోనే ఓపెన్ అయిపోతే అక్కడ కూడా ఉద్యోగాల కల్పన చాలా జరుగుతుంది. కాబట్టి దాని వైపు కూడా తెలంగాణ ఉద్యమకారుల్లో కీలక నాయకుడు అని చెప్పుకునే ఇక్కడ మాజీ శాసనసభ్యుల్ని 10 ఏళ్లుగా పరిపాలించిన ఆ వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నారు స్థానిక ప్రజలు అని అంటే ఏం చూసి మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్? అంటే స్థానికత ఒకటి సార్, ఆయన స్థానికేతరుడు. ఓకే, మెదక్ జిల్లాకు సంబంధించిన అతను, నేను స్థానికుడు. ఓకే. రెండోది గాలివాటంగా వచ్చిన వ్యక్తి, ఏదో ఉద్యమం చేసి కరీంనగర్లో నా వంతు ఉన్నది, నాకు ఇది ఉన్నదని లేదు ఆయనకు. కరీంనగర్కు ఆయనకు సంబంధం లేదు. ఏదో కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, పారాచూట్ అయ్యి ఇక్కడ వాలిండు, వాలి ఇక్కడున్న సంపదను దోచుకున్నాడు తప్పితే దీనికేం అభివృద్ధి చేయలే. ఎందుకనంటే ఇక్కడున్న మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్. ఆనాడు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉండి ఇది ఇక్కడ తరలిస్తా ఉంటే అడ్డుకోలేనే. ఎక్కడైతే ఉన్నది నా సిద్దిపేటకు రాని అని సిద్దిపేటకు తరలించినారు. అదే కరీంనగర్ అయితే నేను బోనిస్తానా? పొన్నం ప్రభాకర్ బోనిస్తాడా? మేమందరం అడ్డుకున్నామారు. ఈయనకు ఆ చిత్తశుద్ధి లేదు కదా. మెడికల్ కాలేజ్ వస్తే సీట్లు వస్తాయి, అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చుట్టుప్రక్కల ప్రాంతం డెవలప్ అవుతుంది. అది లేదు కదా దృష్టి ఆయనకు. నిజంగానే స్థానికుడైతే, కరీంనగర్ జిల్లాకి సంబంధించినోడైతే మెడికల్ కాలేజ్ పోకుండా అడ్డుకునేవాడు. అది ఆయనకున్న నాకున్న. టీఆర్ఎస్ పార్టీ చేసిన వైఫల్యాల వల్ల మీరు గెలిచిరు కానీ ప్రత్యేకంగా మీకంటూ ఏం ప్రత్యేకంగా లేదంటారు, అంతేనా? బీఆర్ఎస్ చేసిన వైఫల్యాలతో పాటు నేను చేసినటువంటి సేవను ప్రజలు గుర్తించినారు. ఒక డాక్టర్ గా చాలా మందికి వైద్యం చేశాను, చాలా మంది సమస్యలను పరిష్కరించినాను. ఆనాడు ప్రభుత్వం లేకున్నా కూడా వాళ్ళకున్న భూ సమస్య కానీ, ధరణి సమస్యలు కానీ, ఇంకా ఇతర సమస్యలు ఏదైతే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కానీ నేను ప్రతి దగ్గరకు వెళ్ళి పర్సనల్గా పరిష్కరించేవాడిని.
నా సేవా దృక్పథం చూస్తున్నారు, సార్ ఆయన యొక్క దోచుకునే ఆలోచన చూస్తున్నారు. అందరూ వచ్చి దోచుకుని పక్కన పెడదామని, ఈ స్థానికతని పక్కన పెడదామని నన్ను గెలిపించడం జరిగింది. ఎందుకు సార్ మీరు వైద్య రంగంలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని దిగ్విజయంగా మీరు మీ వ్యక్తిగత హాస్పిటల్ నడిపించుకుంటా మంచి జీవితాన్ని నడిపించవచ్చు, అసలు రాజకీయాల్లోకి రావాలి అండ్ దట్టు ఇన్నేళ్ల ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా గెలవాలి, అసలు ఈ స్ట్రగ్లింగ్ అంత అవసరమా సార్? మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ ఆ రకమైన పరిస్థితులు? అంటే మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి కొన్ని కష్టాలు పడాల్సి. ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ రోజెసే కాదు, రోజెస్ పక్కన థాన్స్ కూడా ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. కాబట్టి మనం ఎంచుకున్నాము, వైద్యం చేసినాము, 30 ఏళ్ళుగా ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి చాలా సేవలు చేసినాం. అంటే ఒక వైద్యపరంగా ఒక డాక్టర్గా ఆరోగ్యపరమైన రుగ్మతలనే మనం చేయగలుగుతాం. ఓకే, వాట్ అబౌట్ ద అదర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ నాట్ అటెండింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇల్లు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, న్యాయం జరుగుతలేదు, ఒకరికి ఇంకా ఉద్యోగం లేదు, సెవరల్ ఇష్యూస్, వీటిని మనం అటెండ్ చేయలేకపోతున్నాం. 30 ఏళ్ళు నీకు నువ్వు తిన్నావు, సంపాదించుకున్నావు, సుఖంగా ఉన్నావు, కానీ ఎదుటి వాళ్ళ గురించి నీ ఆలోచన లేదు కదా. ఆ ఆలోచన కోసం వచ్చి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. సార్, అటు వైద్యులుగా మీ వ్యక్తిగత జీవితంలో సక్సెస్ఫుల్ వైద్యులుగా మీరు ఉన్నారు అండ్ ఇటు పాలిటిక్స్లో కూడా దిగ్విజయంగా ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కదా. ఈ రెండింటికి వ్యత్యాసం మీకు ఏం కనిపిస్తుంది సార్? అంటే ఆపదాన్ని హాస్పిటల్లో కూడా ఆపదాన్ని జనాలు వస్తుంటారు, ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ దగ్గర లేదా మీ దగ్గర కూడా ఆపదాన్ని వస్తారు. ఈ రెండిట్లో మీరేం డిఫరెన్స్ గమనించారంటే ఏం చెప్తారు సార్? ఈ రెండు ప్రొఫెషనలిస్ట్లో ఆపదలో ఆదుకునే వాడిని వైద్యుడిగా ఆదుకున్నాను, కానీ ఆయన ఆర్థిక పరిస్థితిని నేను ఏమీ చేయలేకపోయినాను సార్. అదే ప్రభుత్వ పరంగా ఉంటే ఆపదలో వచ్చిన వైద్యుని ప్రభుత్వ వైద్యశాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పించి నిమ్స్లో వైద్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు 1000 మందికి కోట్ల రూపాయలు. అక్కడ నేను చేయలేను, మీకంటూ అక్కడ పరిధి ఉంటుంది. ఫైనాన్షియల్స్గా ఆయన ఖర్చులని భరించలేం కదా ఎవరు కూడా. అందుగురించే ఒక ఎమ్మెల్యేగా ఇవన్నీ చేయగలను, అధికారంలో ఉన్నా కాబట్టి ఏ హాస్పిటల్ కన్నా పంపించగలను, ప్రభుత్వంతో పోరాటం చేసి ఎల్ఓసీలు ఇప్పించగలను, 5 లక్షల 10 లక్షల ఎంతవరకు అయితే లిమిట్ ఉన్నదో అది అన్ని చేయగలను. కొన్నిసార్లు బెడ్లు దొరకవు, బెడ్లు దొరికి వాళ్ళకి ఇప్పించగలం. ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా చేయగలుగుతాం. అదే డాక్టర్గా పైసలు లేవంటే మనం ఎక్కువ కొంతవరకు. సార్, మీ నియోజకవర్గంలో మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఒక వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూకి వస్తున్నా, ఏంది ఆయన వ్యక్తిత్వం గురించి అంటే ఆయన ఒక మాట అన్నాడు. సుమారు ఒక 7-8 ఏళ్ల కిందట మీ హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఒక 40,000 రూపాయల బిల్ అయితే అతని దగ్గర చాలా అమౌంట్ కూడా తక్కువ ఉందని చెప్పి వారు మాట్లాడారు. ఎంత కడతావు మీరని చెప్పి మీరు పేషెంట్కి ఆఫర్ ఇచ్చారంట. వాళ్ళు ఒక 40,000 బిల్ అయితే 7,000 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయంటే ఆ 7,000తోటే మీరు బిల్ చేసి ఫైనలైజ్ చేసి పంపించారు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైన ప్రజలకు సేవ చేయాలనే భావన మీలో ప్రత్యేకంగా ఎందుకు ఉంది సార్? ఆ రకమైన పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయి మీకు? అంటే డబ్బుల విలువ తెలిసినది కాబట్టి సార్, పేదరికం తెలిసినది కాబట్టి సార్, హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆలోచన విధానం నా లోపల రేకెత్తించింది. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ పేషెంట్ కూడా పీడించలే. ఎవరన్నా బట్టలు బాగలేకపోతే బట్టలే లేనోడు వాడు ఎంత కష్టపడి బిల్లు కట్టాలి, ఇల్లు అమ్ముకొని రావాలి, మంచిగా ఇంటికి పోయేసరికి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఆ బాధ చూసుకోండి సార్. ఆ బట్టలు లేని ఉస్మానియాలో నేను ఉద్యోగం చేసేది కాబట్టి అక్కడికి అందరి పేషెంట్లు తీసుకుపోయి వైద్యం చేస్తున్నాండి సార్. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు, డబ్బులు లేని బాధ ఏంటో తెలుసు. కాబట్టి ఎక్కువ పీడించే వ్యక్తిత్వం లేదు, డబ్బులు వచ్చేంత వస్తే అనేది. నేను పెద్ద టాటా బిర్లాని కావాలనుకునే వ్యక్తిని కాదు. లేవా సార్ అటువంటి ఆలోచనలు మీకు లేవా? అంటే అందరు రాజకీయ నాయకులు లెక్క డబ్బులు సంపాదించాలి, లేదంటే ఒక 10 బంగ్లాలు కొనుక్కోవాలి, 1000 కోట్లు సంపాదించాలి. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఈరోజు మా 2 మండలాల లోపల మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం డైరెక్టర్లది అయింది. ఓకే. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ సార్, గత ప్రభుత్వంలో 25 లక్షలు 30 లక్షలు ఇస్తే చైర్మన్ పదవి ఇచ్చినారు, ఓకే, ఈ రోజు మీరు ఫ్రీగా ఇచ్చినారు, మీకు మాకు దేవుడు అని కాళ్ళ మీద పడ్డాడు సార్. అంటే ఒక పెద్ద సభలో. అంటే ఒకవేళ నాకు అదే సంపాదించాలన్న దృక్పథం ఉంటే ఇట్లాంటివన్నీ దోచుకోవచ్చు. సంపాదన మీద ఎమ్మెల్యే గారికి దృష్టి లేదంటారా? సంపాదన మీద అస్సలు లేదు. ఓకే. అయితే ఏమన్నా పైసలు దాచుకుంటాం కావచ్చు, అభివృద్ధికి వాడుకుంటాం కావచ్చు. ఇంకా నేను ఏదైనా డబ్బులు అవసరమైతే మొన్న కాలికట్లో కేరళలో ఆ పిల్లోడు 2nd ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు, ఫీజు కట్టకపోతే డిస్మిస్ చేస్తా అన్నారు. ఓకే. మళ్ళీ వానికి దగ్గర పిలిచి ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఫీజు కట్టరా నేను తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి
మొన్ననే సెక్రటరీ దగ్గర పోయి వాడిని శాంక్షన్ తీసుకున్నాను. ట్రెమెండస్ సార్, ట్రెమెండస్ యాక్చువల్లీ. అదేవిధంగా ఒక పిల్లోడు ఫోన్ చేసినాడు, హాస్పిటల్లో బిల్లు కట్టలేను, డబ్బులు లేవు, తమ్ముడు చనిపోయినాడు, వాళ్ళు వదిలిపెట్టాలంటే 40,000 కట్టమంటున్నారు. డాక్టర్కి చెప్పి నేనే ఆ డబ్బులు కట్టాలన్నాయా, ఒక 20,000 పంపిస్తున్నాను, పంపించమని చెప్పినాను. ఓకే, మరి ఇవన్నీ నేను చేసుకుంటా, నేనే ఉంచుకుంటే నేనే రిచ్ అవుతా కదా. కానీ మీ దగ్గరికి వస్తేనేమో ఇంత అనర్గళంగా ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు, కానీ మీ నియోజకవర్గంలో కొంతమంది మీ గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారో మరి ఏందని నాకైతే తెలియదు. ఎమ్మెల్యే గారు చాలా కమర్షియల్, ఏ పని చేయాలన్నా కూడా ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్లో కావచ్చు, ఏ మండల ఆఫీస్లో వెళ్ళినా కూడా ఒక 2% ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సి వస్తుంది, అది మా ఎమ్మెల్యే గారు పెట్టిన ఓన్ రూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఎంతవరకు వాస్తవం ఉంది? చిల్లరగాళ్ళు, ఓకే, చిల్లర మాటలు. ఎక్కడన్నా ఎవడన్నా నిరూపిస్తే సార్ శాశ్వతంగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్ ఈ మాట. పాలిటిక్స్ నేను సంపాదించుకొని 2%, 3% సార్ నా జీవితంలో లేదు, నేను ఎప్పుడు చేయలేదు. అటువంటిది కనుక ఎవడన్నా నిరూపించగలిగితే పాలిటిక్స్ శాశ్వతంగా. ఇంత కాన్ఫిడెన్స్కి ఎట్లా మాట్లాడగలుగుతున్నారు సార్? నేను అట్లాంటివి చేయను కదా. ఓకే, 100% నాకు తెలుసు కదా, నా అంతరాత్మకు తెలుసు కదా, నా మిత్రులకు తెలుసు కదా. కాబట్టి ఎవ్వరు కూడా సార్ ఈ రోజు వరకు కూడా నా పెట్రోల్ అది ఇది కావాలంటే నా వైఫ్కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడుగుతాను. కానీ ఓకే, అట్లా అనుకుంటే ఇక్కడ ఎవరైనా కార్యకర్తలు పెట్టరా అంటే కూడా పెడతారు. అవును సార్ ఎమ్మెల్యే సార్ ఉపయోగపడతాడు కదా, అట్లాంటి ఇప్పుడు వచ్చాను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫేవర్ ఫ్రమ్ మై నాయకులు, కార్యకర్త. ఓకే, తినే దాకా నేను ఎవరి దగ్గర భోజనం చేయను. ఎందుకు సార్? ఏమైనా ప్రత్యేకత ఉందా దాని గురించి? నా దగ్గర ఉన్న వాళ్ళంతా సగటుగా మధ్యతరగతి ప్రజలు సార్. నేను పోతే ఒక 10-20 మంది నాతో వస్తారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఒక 10,000 అన్న అయితే, డబ్బులు లేని వాళ్ళకి 10,000 నేను బర్డెన్ అవుతా కదా. అందరూ అవన్నీ ఆలోచించి చేస్తాను. ఏదైనా పెడితే నేనే పెడతాను. ఓకే, కాబట్టి డెఫినెట్గా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని ఎవరైనా అంటే కూడా, మీకు చెప్తే కూడా సార్ అలాంటి మనస్తత్వం లేదు. ఎవరి దగ్గర ఒకరి దగ్గర నా దగ్గర ఈ 2% చెప్పినట్టు చెప్పమనండి, డెఫినెట్గా ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అంటే మీరు చేయకపోవచ్చు కానీ మీ పేరు చెప్పి మీ ఒక వ్యక్తిగత వాళ్ళ కార్యకర్త పేరు చెప్పుకోనండి, వాళ్ళని కూడా మనం చేద్దాం, సెట్ చేద్దాం. తప్పు చేస్తే మీ కార్యకర్తలను కూడా సహించేది లేదు. ఎవరన్నా కార్యకర్తకు భయపడకుండా బ్రతుకుతారు కదా, ఒక్క మాట అన్నారు కదా, నేను అందరినీ కూడా కోపం చేస్తాను సార్. అంటే కోపం చేయాలంటే నేను ఎంత గట్స్ ఉండాలి. ఒక కార్యకర్తను పట్టుకొని కోపం చేయాలి, ఇట్లా చేస్తాం అని, తప్పుడు పనులు చేస్తామని నేను అంత ధైర్యంగా చెప్తా వాళ్ళతో. ఏం భయపడ, ఇప్పుడు కాదు అప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇటువంటి పనులు చేయను కాబట్టి. సార్ నేను మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి దాదాపు 2.5-3 గంటల సేపు ఇక్కడ వాతావరణం అంతా కూడా గమనించడం జరిగింది. దాదాపు 100ల సంఖ్యలో కార్యకర్తలు మిమ్మల్ని కలవడానికి 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు ఈ వాతావరణం ఉంటుందా సార్? అంటే ఎందుకు ఈ రకమైన ఇప్పుడు రాత్రి 9:30-10 అవస్థ ఉన్నా కూడా ఇంతమంది కార్యకర్తలు మీ దగ్గర వస్తున్నారు అని అంటే ఏం జరుగుతుంది మానకొండలో? అంటే ఏంటంటే డాక్టర్ సార్ దగ్గర పోతే చేస్తారన్న ఒక ఆశ. ఓకే, వింటారు, మెయిన్గా చేస్తారో చేయరో నాకు తెలియదు. నేను పోయి సమస్య చెప్తే ఆయన ఓపికగా వింటాడు, ఎవరికి చెప్పాలో చెప్తాడు, డెఫినెట్గా సహాయం చేస్తాడన్న ఆశ ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తారా మరి? 100%. ఎవరు వచ్చినా వింటా, అర్ధరాత్రి అపరాత్రి, అంతేగాని ఏమి ఉండదు. ఆ సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఓకే, అంతేగాని ఎవరి సమస్యనైనా వింటే చెప్పుకోవడానికి వస్తారు. నువ్వు వినకపోతే ఎవరు చెప్పుకొని వస్తారు? పోయిన ప్రభుత్వంలో వినకనే కదా కేసీఆర్ వినకపోయేది, మంత్రులు వినకపోయేది, అదే తప్పు ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు అదే తప్పు మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది చేస్తలేను కదా, అందుగురించి ఇంతమంది రష్ కదా. ఓకే, వాళ్ళు వినుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించుంటే ఇన్ని సమస్యలు నాకు రాకపోయింది కదా. ఆ సమస్యల వలయంలో కొట్టుక చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. పొద్దున 5 గంటలకే వస్తారు, రాత్రి 12 గంటల వరకు ఉంటారు. విపరీతమైన జనం, లీడర్లు కాదు వాళ్ళు, ఎవరి లీడర్ సహాయం చేయకుండా ఓన్గా వస్తారు. వాళ్ళంతా స్వతహాగా మీకే ఫోన్ చేస్తారా సార్? నాకే ఫోన్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని అటెండ్. ప్రతి ఒక్క ఓటర్ కాల్ లేపుతారా మీరు? లేపుతా. ఇక ఒక్కొక్కసారి నేను కార్లో పడేసిపోయి మళ్ళీ చేయడం లేట్ అయితే తప్పితే సర్వసాధారణంగా వెళ్ళాడు. ఎమ్మెల్యే అనగానే నియోజకవర్గ ప్రజల్లో ఒక చిన్న అపోహ ఉంటుంది, అది ఏ నియోజకవర్గ నాయకులలోనూ ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా కూడా గెలవక ముందు ప్రజల్లో ఉంటాడు, మన ఇంటికి వస్తాడు, మన పనులు చేస్తాడు. గెలిచిన తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో, భవనాలలో 4-5 కార్లు వేసుకొని తిరుగుతాడు, ప్రజలకు దూరంగా ఉంటాడు అని చెప్పేసి మనం వింటా ఉంటాం. ఆ రకమైన పరిస్థితి మానకొండలో కూడా ఈ ప్రజలు చూడబోతారా? అంటే 100కు 100% అట్లాంటి పరిస్థితి దాపురించదు ఈ ప్రజలకు. సార్ ప్రజలతో మమేకమై సార్
ప్రజల్లో ఉంటేనే నాయకుడు అనుకున్న నాయకుడిని నేను. సార్ చేప ఏ విధంగా నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుతుందో అవును నాయకుడు కూడా ప్రజల్లో ఉంటాడు, చాలా ఉంటేనే బ్రతుకుతాడు. కాబట్టి ఆ నమ్మకంతో బ్రతికేటవాళ్ళు. ఎందుకు సార్ మీకు ప్రజలకు అంత బాండింగ్ ఇందంటున్నాను నేను. మంచిగా ఎమ్మెల్యేగా గెలిచిపోయారు, ప్రోటోకాల్ ఇచ్చినారు, గన్మెన్స్ ఇచ్చినారు, క్వార్టర్స్ ఇచ్చినారు, క్యాంప్ ఆఫీస్ ఉంది, ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంకా అందరు ఎమ్మెల్యే లెక్క మీరు ఎందుకు ఉండరు అంటున్నారు. ఈ ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు, వాళ్ళ సొంతం చేసుకున్నారు. వీళ్ళ ప్రేమ ఆప్యాయతలు నన్ను అట్లా కట్టిపడేసినాయి. కాబట్టి వాళ్ళకు దూరంగా నేను బ్రతకలేను, దూరంగా బ్రతికి కూడా ఉండలేను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. కాబట్టి ప్రజలు ఇచ్చినారు ఈ యొక్క అధికారాన్ని, వాళ్ళ కోసం ఉపయోగిస్తాం. ఎంతసేపు నీకోసం ఏం చేసుకుంటాం. కానీ అందరు మీ లెక్క ఆలోచిస్తే స్వార్థం అనేది ఉండదు కదా సార్, అవినీతి అనేది ఉండదు కదా రాజకీయాల్లో. ఖచ్చితంగా ఉండదు, ఆలోచించే విధంగా చేయాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఆలోచనను అందరికి కల్పిస్తా ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అంటే ఏ పని అంటే ఆ పని అవుతుందన్న ఒక భరోసా ఉండే, డబ్బులు తీసుకొని చేస్తారన్న భరోసా ఉండే. ఇప్పుడు ఈ 9 నెలల లోపల ఎక్కడన్నా పనులు అవుతున్నాయా? ప్రతి దగ్గర రూల్ ప్రకారం పోతా ఉంది. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్నారు అనేది ఆయన యొక్క క్యారెక్టర్ ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడతా ఉంది. ఆయన కూడా ఆయన మాటలు అన్నాడు, పేద ప్రజలు 60 గజాలు వేసుకుంటే వాళ్ళ గుడిసెలు కూల్చేస్తారు, మీరు ఎకరాలు కబ్జా చేసుకుంటే మీరు కూల్చకపోతే ఇక నేను ఎందుకు అన్నట్టు అన్నారు. అందరిచే తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒక అవినీతి పరిపాలన కాకుండా ఒక నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందించాలన్న నమ్మకంతో ఆయన పనిచేస్తారు. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం చూస్తా ఉన్నాం, ఒక సామాన్య వ్యక్తి ఒక సర్పంచ్ గా గెలవాలి అని అంటే సుమారు 20 నుంచి 30 లక్షల వ్యవధి ఖర్చు పెట్టే అంత పరిస్థితులు ఉన్నాయి కదా. మరి ఆ రకంగా మనం చూసుకుంటే మానకొండూరు ఎమ్మెల్యేగా గెలవడానికి సత్యనారాయణ గారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఈ ప్రజల కోసం అని అంటే ఏం చెప్తారు? నేను నా పెట్టుబడి అంతా కూడా వాళ్ళకి వైద్యం చేయడం, వాళ్ళకి పనులు చేయడం, అదే మీ పెట్టుబడి. అంతే. వ్యక్తిగతంగా మీరు నేను మన అంత డబ్బులు లేవు, పెట్టే అంత డబ్బులు లేవు, కార్యకర్తలను కూడా ఏదైనా అవసరాలు వస్తే పోషించాలన్న డబ్బులు కూడా లేవు ఇప్పటికి కూడా. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళ పేదరికం, అవసరాలు, ఆరోగ్య అవసరాలు, చెప్పిరాని అవసరాలు, ఇవన్నీ కనీసం వాళ్ళకు తోడుకుండాలన్న ఒక సంకల్పం ఉన్నది. కానీ ఏ విధంగా చేస్తాం? లేవు. కాబట్టి వాళ్ళకి చెప్తా, నేను టాటా బిర్లాను కాదు, కాబట్టి మీరు నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయరు. మంచి పని చెప్పండి, హాస్పిటల్ చెప్పండి, అన్నీ చేస్తా. నేను ఆర్థికంగా మనం ఏం చేయలేం, మన దగ్గర డబ్బులు లేవు. హానెస్ట్గా ఒప్పుకుంటే వాళ్ళు తప్పకుండా స్వీకరించినారు, గెలిపించినారు, చాలా కసితో పనిచేస్తారు. ప్రజలు కూడా డాక్టర్ సాబ్ని గెలిపించాలన్న దాంతో వచ్చినారు, ఆలోచన వచ్చింది. ఎక్కడ గెలిచినా గెలవకపోయినా మానకొండలో డాక్టర్ సాబ్ గెలవాలి. అభ్యర్థిగా మీ పేరు ఖరారైన అప్పటి నుంచే మీకు ఆ గెలుపు వాతావరణం అనేది మీకు ముందే కనిపించిందా సార్? ప్రజలు ఎట్లుండేది రెస్పాన్స్? నేను ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి ఇంటింటికి గడపకు ప్రోగ్రాం పెట్టుకున్నా. అందరూ కూడా పాపం పాజిటివ్గా మాట్లాడినారు సార్. ఆ ప్రభుత్వం గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడినారో నా గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి అంత పాజిటివ్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇల్లు వచ్చినాయి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ రాలేదు, ఈ మండలంలో ఎక్కడ వచ్చినాయి, ఏ ఊరికి వచ్చినాయి, ఫినిష్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట లక్షల ఇల్లు ఇచ్చినారు ప్రతి నియోజకవర్గానికి. తీసుకున్న వాళ్ళే ఇద్దరిద్దరు తీసుకున్నారు, కొడుకు కోసం, తండ్రి కోసం. మరి ఈరోజు 10 సంవత్సరాలు అయింది ఇల్లు లేక, రేషన్ కార్డు లేక 10 సంవత్సరాలు అయింది, ఆరోగ్యశ్రీ లేక సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ప్రజలు చూసి వెగటుబుట్టి వాళ్ళ దగ్గర పోతే ఎవడు కూడా ప్రేమగా స్వీకరించిన వాడు లేడు, వాళ్ళ సమస్యలను పరిష్కరించిన వాడు లేడు. ఏదో కెమెరా ముందు చెప్పాలని చెప్తారా? నిజంగా మీ మనసులో ఈ రకమైన పరిస్థితి చెప్పమంటే ఒక 10 మంది పేర్లు చెప్తా సార్. ఎవరికి ఫేవర్ చేసినా, ఎవరికి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో సీట్లు ఇప్పించినా, ఎవరికి ఆరోగ్యశ్రీలు ఇప్పించినా, ఎవరికి ఎల్ఓసీలు ఇప్పించినా, ఇవన్నీ టీఆర్ఎస్లకు ఇప్పించిన. టీఆర్ఎస్లు నా పార్టీ వాళ్ళు కాదు కదా. మానవత్వంతో నేను వాళ్ళప్పుడు ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేని. వాడు ఆపదలు వచ్చినాడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినాడు, తీసుకుపోయి 2.5 లక్షలు ఒక కరడు కట్టిన వేరే పార్టీ వదలకి ఇచ్చిన. స్వపర భేదాలు లేవు, నా పార్టీ వాళ్ళకే చేయాలనేది లేదు. కాబట్టి తప్పకుండా. సరే, మీ గురించి చెప్పమంటే మీరు బాగానే మాట్లాడతారు, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సత్యనారాయణ గారికి వ్యక్తిగత ఆశలు, కోరికలు ఎక్కువైపోయినాయి అని చెప్తే మీరేమంటారు? అంటే రాజకీయాల్లో ఉంటుంది, అంటే నేను మంత్రిగా కావాలి, క్యాబినెట్ లో ఉండాలి, ఇటువంటి ఆలోచనలు కొంచెం ఎక్కువైపోయినాయని చెప్పి ఊహాగానాలు వింటా ఉన్నాం, కొన్ని నేను కూడా చూస్తా ఉన్నా. వాస్తవం సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి
మంత్రి పదవి ఉంటే బాగుంటుందని కోరుకోవడం తప్పులేదు. మీకు వ్యక్తిగతంగా వస్తే దీన్ని స్వీకరించడం అంతే. ఎందుకంటే ముఖ్యమంత్రి నాకు బాగా దగ్గర సన్నిహితుడు, ఆయనకు నేను ఎప్పటి నుంచో ఉన్నాను, తెలుగుదేశంలో కూడా మేము కలిసి ఉన్నాము కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇస్తాడా ఇవ్వడా అనేది మనం అవసరం లేదు, అక్కడ ఆశ ఉంటది, వస్తే పని చేస్తాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కూడా మీకోసం పనిచేసే ఒక వ్యక్తిగత నాయకత్వం ఉంది అక్కడ నాగేష్ అనే వ్యక్తి మీకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి మీరు దగ్గరుండి ఇప్పించారు, వాళ్ళకు అంతో ఎంతో పైసలు ఇచ్చి ఇప్పించారా సార్, లేదంటే వాళ్ళ అభిమానానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చారా? అంటే నగేష్ అనే పిల్లగాని నేను ఇంతవరకు చూడలే. ఓకే, పైసలు ఎక్కడ చూడలేదు నేను. కానీ ఎందుకు సార్ మీ గురించి వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సినంత యూనివర్సిటీ విద్యార్థులకు అంత అవసరం? ఒకటి రెండు విషయాలు ఇక్కడ, మాదిగలకు ప్రాధాన్యతనివ్వాలని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 కూడా మాదిగలకు లేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 2019లో 2 సీట్లను మాదిగలకు ఇచ్చి 1 మాలకి ఇచ్చినారు. మరి ఈసారి 3 కూడా మాలకే పోయినాయి. కాబట్టి మా వాళ్ళు మంత్రివర్గంలో కూడా లేరన్న విషయంతో ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నారు. అందులో డాక్టర్ సాబ్ అయితే మనకు కొంచెం అప్రోచబిలిటీ ఉంటుంది, మనకు సహాయం చేస్తాడన్న ఆశ ఉన్నది ప్రజలు. ఎస్సీ ఎస్టీలు అధికారంలో రావాలి అని కోరుకునే వ్యక్తులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. అటువంటిది ఎస్సీ వర్గీకరణ, ఇదివరకే జరిగిన ఎస్సీ వర్గీకరణ, మీ అభిప్రాయం ఏంటి దాని మీద అంటే ఏం చెప్తారు? ఎస్సీ వర్గీకరణ తప్పకుండా జరగాలి. మేమెంతో మాకంతా ఉండాలి. 15% రిజర్వేషన్లో మేము 70% ఉన్నాం. 70% మాకు ఇవ్వాల్సింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2000 నుంచి 2004 లోపల ఇచ్చినాడు, కేటగరైజేషన్ చేసి అప్పుడు ఎంతో మంది పైకి వచ్చినారు. అది మెడిసిన్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, గ్రూప్ 1 పోస్టులలో కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా విపరీతమైన ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈరోజు 20 ఏళ్ళుగా దాదాపు 30 ఏళ్ళు పోరాటం, ఈరోజు ఎక్కడ పోయినాయి అవన్నీ? ఒక్క వర్గమే ఎంజాయ్ చేస్తుంది కదా. రిజర్వేషన్లు పెట్టిందే బలహీనుడికి చేయూతనివ్వడానికి. ఆ బలహీనుల లోపల ఒక బలవంతుడు లాగేసుకుంటా. ఈ వర్గీకరణని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే 100%. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ అవసరమైతే దీనికి ప్రధాన అమలు చేసే రాష్ట్రంలో మొదట మా ప్రభుత్వం ఉంటుంది, ఇప్పుడు జరగబోయే ఏదైతే మనం ఎగ్జామ్స్ లో కూడా అందులో కూడా రిజర్వేషన్ పెడతామని చెప్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించే ప్రయత్నం చేసిర్రా? వివరించినాము, మంత్రులందరినీ కలిసినాము. ఓకే, ఒక సబ్ కమిటీ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, పంజాబ్లో ఇంప్లిమెంట్ చేసినారు, వీళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినారు. స్వయాన తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రసంగాల్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు మేము ఎస్సీ కేటగరైజేషన్ చేసి చూపిస్తాం. కట్టుబడి ఉన్నారా ఈ మాటకు? కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా. మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు కేటగరైజేషన్ కు కట్టుబడి ఉన్నారు. ఆయన వెనుకకు పోయేది లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చానే చేస్తా అన్నారు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పోస్టులు వచ్చినప్పటి నుండి ఏవైతే నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ నుండి అమలయ్యే విధంగానే నేను మిమ్మల్ని ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాకుండా మీరు వ్యక్తిగతంగా ఎన్నో ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వ్యక్తిగతంగా ఇంకేమైనా మాట్లాడడానికి మీకు ఇంకా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ మాట అడుగుతాం. చాలాసార్లు వెళ్ళినాం, చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూసినాం. ఏ రాష్ట్రం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది కాబట్టి తప్పకుండా కొన్ని రోజుల లోపల కార్యరూపం దాలుస్తుందని మా ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడి ఉంటారని చాలా మంది మాదిగలు ఎన్నో ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి మాట అంటే చేస్తాడన్న నమ్మకం కూడా మాదిగల్లో ఉన్నది. మాదిగలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ వర్గీకరణ తీర్పుతో, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనతో. ఈరోజు చాలా సంతోషం. మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొంతమంది వ్యక్తులే మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి పేరుకే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులైనా కూడా మా నియోజకవర్గానికి కావచ్చు ఇప్పటి వరకు ఎటువంటి నామినేటెడ్ పదవుల్లో మేము లేము, మాకు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. దీని మీద ఏం చెప్తారు మీరు? నామినేటెడ్ పదవులన్నీ కూడా చూసుకోవాల్సింది మంత్రి గారు. ఎందుకంటే ఒక జిల్లాకు ఒక మంత్రి ఉన్నప్పుడు ఆయనే డిస్కస్ చేసి తీసుకురావాలి. మా దగ్గర సుడా ఉన్నది, శ్రీధర్ బాబు గారు ఇప్పించినారు. అదేవిధంగా వేరే ఉన్నాయి, అవన్నిటికి అప్లై చేసినాం. రాష్ట్రంలో ఉన్న పదవులకు కూడా ఇచ్చినాము. కానీ నేను మంత్రిని ఓవర్టేక్ చేసి ముఖ్యమంత్రి నాకు తెలుసు కదా అని ప్రధాని పోయి తీసుకొచ్చే
వ్యవస్థ మంచిది కాదు. ఓవర్ క్రాస్ చేస్తే బాగుంటుంది. ఆయన ఓవర్టేక్ చేస్తే మంత్రి గారు కూడా హర్ట్ అవుతారు, ముఖ్యమంత్రి గారు కూడా బాధపడతారు. అందులోంచి మంత్రి గారికి సర్వాధికారాలు ఇచ్చినాం, మంత్రి నిర్ణయం ప్రకారంగా పోదాం అనుకున్నాం. ఆ మంత్రి చెప్పినట్టే ఈ రోజు వరకు కూడా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కరీంనగర్ లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. అట్లా అని చెప్తే ఆ రకంగా మాట్లాడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏ వర్గం, పొన్నం ప్రభాకర్ గారి వర్గమా శ్రీధర్ బాబు గారి వర్గం అంటే ఏం చెప్తారు సార్ మీరు? శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఆయన. ఈ జిల్లాకు అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. ఎన్నికల్లో కూడా మమ్మల్ని ప్రోత్సహించి అన్ని విధాల ప్రతి విషయంలో ధర్నా చేసినా కానీ రేపు పోతే ఇంకా ఏం చేసినా కూడా వెన్నంటి మాటనుండే. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 24 గంటలు నన్ను డీటైన్ చేసి జైల్లో పెట్టినారు. అప్పుడు కూడా ఆగ మేఘాల మీద హైదరాబాద్లో ఉన్నదని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాయకులందరినీ మమేకం చేసి నాకు తోడుగా ఉన్నారు. నేను ఏది ఏమైనా కూడా ఆయనకు గ్రేట్ఫుల్గా ఉండాల్సిందే, ప్రతి విషయంలో లాయల్టీగా ఉండాల్సిందేనా? అంతే కదా. 15-20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఆశ నిరాశల వలయంలో కుట్టుక చేస్తా ఉన్నాం. మళ్ళీ నాకు నేనుగా మోటివేట్ కావాలి, ఆ విధంగా నన్ను కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి, మోటివేట్ కావాలి. కానీ మమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తి పొన్నం ప్రభా. కానీ సార్ పబ్లిక్ డొమైన్ లో డాక్టర్ అనగానే చాలా మందికి డాక్టర్స్ ఈ విద్యలో ఉన్న వాళ్ళంతా చాలా సెన్సిటివ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎక్కువగా తీసుకోలేరు అని చెప్తా ఉంటారు. అటువంటిది 15-20 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండి సరే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న సందర్భాల్లో ఎన్నడైనా కూడా నాకు ఈ ఫీల్డ్ అవసరమా, లేదంటే ఈ రకమైన పరిస్థితులు నాకు వస్తున్నాయి కదా, నా వ్యక్తిగత జీవితం విలాసవంతంగా గడపొచ్చు కదా అని అనిపించే పరిస్థితులు మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినాయి సార్? ఓటమి చెందిన ప్రతిసారి సార్ నిరాశ పడేవాడిని. అవును, ఎట్లా ప్రతి మనిషికి అరే ఎందుకు వచ్చినా నేను, కానీ మై ఎయిమ్ ఐ హ్యావ్ టు విన్, హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఆ ఏదైతే నేను పెట్టుకున్న గోల్ గుర్తొచ్చేది. ఇవన్నీ డిప్రెషన్లు, డిమోటివేట్ అయ్యేది ఇవన్నీ వస్తున్నాయంటే పోతూనే ఉంటాయి. మళ్ళీ మనం మోటివేట్ కావాలి. అందరిని కార్యకర్తలు నాయకులందరినీ కూడా మోటివేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిందే. నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ కాలే. స్థానిక ఎమ్మెల్యేగా ఈరోజు మీరు గెలిచి ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. ఒకవేళ ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయి ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఏం చెప్తారు సార్? ఏ విధంగా ఉండేదంటే మరి ఆ రోజు నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ ప్రజల ముందుకు పోవాల్సిందే కదా. ప్రజా తీర్పును ఎప్పుడైనా చూరగొనాల్సిందే. కాబట్టి డెఫినెట్గా వెనకపోయేది లేదు. సముద్రంలో దూకినామంటే ముత్యాలనే పట్టుకొస్తామని కాదు, కనీసం ఆల్చిప్పలన్నా పట్టుకొని రావాలి. అందుగురించి హరివంశ్ రాయ్ ఒక గొప్ప సేయింగ్ ఉంటుంది, కోషిష్ కర్నే వాళ్ళకి హార్ కభీ నహీ హో. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేసేటానికి ఎప్పుడు కూడా అపజయం ఉండదు అంటాడు. చదువుతుంటారా సార్ మోటివేషనల్ బుక్స్? చదువుతుంటారా? ఇష్టమా? చాలా విస్తృతంగా చదువుతారు. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ లోనే అరిస్టాటిల్ గారి కొటేషన్ మంచిగా పెట్టుకున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఏంటి సార్ మీకు ఎవరు మీ జీవితంలో ఇన్స్పిరేషన్, ప్రేరణ ఎవరంటే ఏం చెప్తారు? నాకు అంతర్జాతీయంగా అబ్రహాం లింకన్ ఈజ్ మై మోటివేషన్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి నాయకులు అంటే రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ ఈజ్ మై మోటివేషన్. ఆయన బుక్స్ రాయడం కానీ, చదవడం కానీ, స్వాతంత్ర ఉద్యమంలో జైల్లో ఉండడం కానీ, ఆయన ఇప్పుడు డిమోటివేట్ కాలేదు, పక్క జరగలేదు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయే వరకు ప్రజలతో నుండి పోరాటం చేసిన. ఇన్నేళ్ళ మీ స్నేహ సంబంధంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిలో మీకు నచ్చే ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఆయనలో? ఆయన చాలా సౌమ్యుడు, ప్రేమగల్లోడు, వెళ్తే సహాయం చేస్తాడు. ఎవరికి కూడా చెయ్యను అని చెప్పే మనస్తత్వం లేదు ఆయన. 100% బాగా అరుచుకుంటాడు, మనుషుల్ని దగ్గరికి రానియడం చెప్తా ఉంటారు కదా సార్, వాస్తవం అది? ఇక ఇరిటేట్ చేస్తే ఎవరైనా అవుతారు కదా, మన అమ్మ అయితే కాదా. కని పెంచిన తల్లి ఇరిటేట్ చేస్తుంటే 1-2 సార్లు వింటది, 3rd టైం కొన్ని సాధ్యం కానీ చెప్తారు, లేకపోతే కొంచెం ఇల్లీగల్ చెప్తా ఉంటారు. అరవాల్సిందే కదా. నువ్వు తీసుకొచ్చిన ప్రతిదీ కూడా చేయలేం కదా. నేను ఎంత దగ్గరైనా కూడా ఇల్లీగల్ థింగ్స్ పోయి చేయమంటే మంచిగా ఉండదు కదా. అట్లా అంతేగాని అరవడం చేయడు, ఎవరిని కోపగించుకోడు. నువ్వు 12 గంటల రాత్రికి పోయినా అదే ప్రేమతో మాట్లాడు. సార్ కొంతమంది స్థానిక సమస్యల గురించి ఎమ్మెల్యే గారిని గెలవాలని అంటే తప్పకుండా డబ్బుల పైకం ఎమ్మెల్యే సార్కి అందాల్సిందే, అయితేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మీ నియోజకవర్గంలో. ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అందులో? ఏం బూతులు తిట్టాలో నాకు ఏ సమస్యలు నేను పరిష్కరించాను అంటే వాళ్ళ పర్సనల్ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి,
ఎంఆర్ఓకి చెప్తా, ఎస్ఐకి చెప్తా, సిఐకి చెప్తా, ఎవడైనా కబ్జా పెట్టిండంటే మా సిపి గారికి చెప్తా. నేను ఇన్వాల్వ్ అయ్యింది పంచాయతీరాజ్లో కూర్చొని ఇంత ఇస్తే చేస్తా అనే టైప్ కాదు. నా దగ్గరికి ఎవరు రారు. ఇప్పటికే చాలా వరకు పంచాయతీలు భూములే వస్తే నేను చెప్తా ఉంటా, కోర్టులే తీరుస్తలేవు, నేనేం తీరుస్తానా. కాబట్టి పోలీస్ స్టేషన్ పో, నీకు ఏదైనా కష్టం వచ్చింది, వాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే టెంపరీగా ఉపశమనం ఉంటుంది. కోర్టులో ఉన్న సమస్య కోర్టులో ఉంది. సరే, మీరు చెప్తున్న దాన్ని అయితే ఇప్పుడు 8-9 నెలలుగా ఎటువంటి వివాదాలు లేకుండా సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు కదా. ఇదే పరిస్థితులు రాబోయే 5 ఏళ్లలో 4 ఏళ్లలో మీరు చూపిస్తారా ఈ నియోజకవర్గ ప్రజలకంటే? 100%. బేసిక్ మనస్తత్వమే అది మనది. ఓకే, ఎట్లా డిబేట్ అవుతాం? అటువంటి డిబేట్ అయ్యే పరిస్థితులు వస్తే ఎమ్మెల్యే గారు ఎటువంటి నిర్ణయాలు వదులుకుంటా? అదే వస్తే వదులుకుంటా. నేను పంచాయతీ చెప్పడానికి పోను, పంచాయతీ చెప్పడానికి రాలేదు. అంతేగాని ఏదో భాగస్వామ్యం కావాలి, నాకు దాంట్లో డబ్బులు కావాలనే వ్యక్తిని కాదు. ఇంతవరకు కూడా చేయలేదు కదా. అన్నం ఉడకంగానే ఒక్క మెతుకుని చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు 9 నెలల కాలం లోపల డిసెంబర్ 1 మంత్, ఇది ఒక 8 నెలలు, 9 నెలలకు వచ్చింది కదా. ఎక్కడన్నా ఒకటన్నా చేసినట్టు 9 నెలల్లో యాజ్ ఎమ్మెల్యేగా మీ మార్కు ఏ రకంగా మీ నియోజకవర్గ ప్రజలకు కనబరుచుకున్నారంటే ఏం చెప్తారు సార్? వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏ పని అంటే ఆ పని చేసి పెడతా ఉన్నాను. వాళ్ళకి ఏది కావాలంటే అది. వాళ్ళ రోడ్లు శుభ్రంగా లేవంటే రోడ్లు శుభ్రంగా చేయిస్తున్నాం. ఎక్కడ పోయినా పంచాయతీ విజిలెన్స్ పంచాయతీ సెక్రటరీలతో పని చేయిస్తూ ఉన్నాను. డెంగ్యూ ఉన్నది కాబట్టి పరిశుభ్రానికి ప్రాధాన్యతనిస్తున్నా. మానకొండ ప్రజలు చేతులెక్కి మొక్కుతా అన్నారు. 25-30 ఏళ్ళుగా మాకు ఈ పరిశుభ్రం తెలియదని, డ్రైనేజ్ క్లీన్ చేసిన పాపాన తెలియదని, చెట్లను కొట్టిన పాపాన పూలేదని, లైట్లు ఎప్పుడు వెలగలేదని, ఈరోజు అన్ని వెలుగుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కూడా సార్, ప్రభుత్వ పథకాల గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో నా నియోజకవర్గానికి చేసి నేను ఎమ్మెల్యేగా వెళ్ళిపోవాలనే ఒక అటువంటి ఏమైనా పనులు ఉన్నాయా సార్? 100% ఉన్నాయి. వాళ్ళకు మంచి రోడ్లు వేయాలి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. దాంతోపాటు చదువుకునే పిల్లలకు, పేద ప్రజలకు ఇంట్లో చదువుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ఒక స్టడీ సర్కిల్ కట్టాలి మండలానికి ఒకటి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడవచ్చు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఒక స్టడీ సర్కిల్ ప్లాన్ చేస్తూ ఉన్నా. ప్రతి మండలానికి స్థలం జర దూరాన దొరుకుతూ ఉన్నది. దాంతో ఇబ్బందులు ఏముంటాయని అందరితో డిస్కస్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ మా మానకొండ ఎంఆర్ఓ గారు చూస్తున్నారు. అది మీకు చూపించమంటే కూడా చూపిస్తా. తప్పకుండా సార్, చూపించండి. స్టడీ సర్కిల్ కోసమే అంటే మీకు చేసిండా లేదా ఒట్టిగానే మళ్ళీ అదొకటి వివాదానికి పోకుండా ఉండడానికి ఆల్రెడీ చేస్తున్నాను. అది చేస్తామంటే స్థల సేకరణ జరుగుతూ ఉన్నది. ఆ స్టేజ్లో ఉన్నాయి ప్రతి స్టడీ సర్కిల్. ఇది ఈ భూమి, దీనికి సంబంధించిన లక్ష పోజ్ ల్యాండ్ ఫర్ స్టడీ సర్కిల్. స్థలం ఆల్రెడీ దొరికిందా? దొరికింది, దానికి దారి లేదు. ఇంకొకటి చూద్దామని ఎంఆర్ఓ గారికి చెప్తే ఆల్రెడీ మానకొండలో ప్రొక్యూర్ అయింది. ఇంకా వేరే మండలంలో చూస్తూ ఉన్నాము. 2-3 ప్లేస్లు చూసినాము. ఈ 1-2 months లోపల టేకప్ చేయడం. ఏదేమైనా కూడా మార్పు అయితే ఈ 5 ఏళ్ల కాలంలో చూపిస్తారు మీ నియోజకవర్గ ప్రజలకు. 100%. రోడ్ల కోసం సీతక్క దగ్గర ఒక 100 కోట్ల ప్రాజెక్టులు పెట్టినాను. R&B దగ్గర పెట్టినాను. మంత్రి గారిని కలిసినాను. ఏదైనా పరిశ్రమలు వస్తే మా దగ్గర ల్యాండ్ ఉన్నదని చెప్పినాను. ఆ ల్యాండ్ కూడా ఉన్నది. రేపు మాపో అగ్రికల్చర్ BSc అగ్రికల్చర్ కాలేజ్ వస్తూ ఉన్నది. అది కూడా నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చి చూసుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాను. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంచి శుభ్రమైన వాతావరణంలో ఉండాలని గుండ్లపల్లె స్కూల్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది మానకొండూరుకి. పిల్లలు ఉండలేని పరిస్థితులు ఉన్నారు. ఈగలు దోమలు తినలేకున్నారు. ఒక మంచి సిక్ రూమ్ లేదు. అవన్నీ ఆలోచించి మీకు విద్యాపరంగా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సార్. పిల్లల్ని బాగా నాణ్యమైన విద్యను అందించాలని బాగా ఇష్టం ఉన్నట్టుంది. నన్ను తీసుకొచ్చింది ఇంత దూరం నా విద్యనే కదా. చదువు లేకపోతే నేను కూడా ఇంత దూరం రాకపోతే నేను చదువుతూనే గౌరవం. అంబేద్కర్ అన్నాడు కదా, అందులో వచ్చి ఆయనకు అనుకూలంగా చేస్తా ఉన్నా. సాధ్యమైనంత మట్టుకు చేస్తా. ఇంకేమేమి ఉన్నాయి సార్ మీరు చేయాల్సిన పనులు, మీరు చేయదలుచుకున్నారు? మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ఉద్యోగాల కల్పన కోసం 1-2-3 ఇండస్ట్రీస్ 2 వస్తున్నాయి. ఒక అగ్రికల్చర్ కాలేజ్ కట్టాలన్నది ఒక ఆలోచన, అది కూడా వస్తూ ఉన్నది. స్టడీ సర్కిల్ 6 మండలాల్లో 6 స్టడీ సర్కిల్. ఇన్నేళ్ల కష్టం తర్వాత, ఇన్నేళ్ల ప్రతిపక్షం తర్వాత, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత, ఆ పదం విన్న తర్వాత మీకు వ్యక్తిగతంగా ఏమనిపించింది సార్? మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. 20 years స్ట్రగుల్ అది, ఒట్టెక్ కాదు. వయసు పోయింది, డబ్బులు పోయింది, కాబట్టి చాలా హ్యాపీనిచ్చింది.
అనిపించిందా సార్ అమ్మ నాన్నలు ఉంటే నన్ను ఎమ్మెల్యే? మా అమ్మ సార్ చాలా ఆశలతో ఉండేది నా మీద. ఆమె చనిపోయింది, ఆమె చూస్తుందేమో అనుకున్నాం కానీ ఆమె చూడలేకపోతే ఇప్పటికి కూడా మా అమ్మ విషయంలో ఒక బాధ. ఆమె దాచుకున్న డబ్బులు కూడా నా కోసం, నా ఎన్నికల కోసం ఇచ్చింది. ఆ డబ్బులని నేను ఈ ఎన్నికల్లో పెట్టద్దు, మా అమ్మ కష్టపడ్డ డబ్బులని నా కొడుకు చదువు కోసం, కోచింగ్ కోసం ఆ డబ్బులు కట్టిన ₹1,00,000 ఇస్తే. కాబట్టి మై మదర్ అంతా కూడా మా అమ్మ నాకు తలుచుకున్నారా సార్? ఈ రోజు మా అమ్మ వరకు కూడా బాగుండేదని అనుకుంటాం, కానీ చనిపోయింది కదా. ఎస్, నా మదర్ చిన్నప్పటి నుండి కూడా నన్ను వెన్నంటి ఉండి మెడిసిన్లో జాయిన్ అయితే ఫెయిల్ అవుతారట బిడ్డ, చాలామంది నాకు చెప్పినారు, జాగ్రత్తగా చదువు, ఎగ్జామ్స్ వస్తే ప్రోత్సహించేది, వచ్చి పాస్ కావాలి బిడ్డ, ఇది అనాటమేట, చాలామంది ఫెయిల్ అవుతారట, 10 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేస్తారట అని ఇట్లా అనుక్షణం నన్ను వెన్నంటి ఉండేది. చివరకు ఎంఎస్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అవుతుంటే కూడా మా అమ్మ వచ్చింది, అరే ఏమరా 10 సార్లు ఫెయిల్ అవుతారట కదా ఎంఎస్లో, ఒక్కసారికి ఎవరు పాస్ గారట కదరా, అమ్మ పాస్ అయ్యేటోడు పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడంటే బాధరా, భయం రా, నువ్వు సెటిల్ కావాలి కదా, ఎంఎస్ అయిపోతే చదువు అయిపోతుంది కదా, పెళ్లి చేయాలి కదా అని ఒక ఆశ. బాగా ఎమోషనల్ అవుతున్నారు సార్ అమ్మని తెలుసుకుని. ఎవ్రీథింగ్ మా మదర్ అన్నిటికి కూడా ప్రోత్సహించి అనిపించింది. మేడం గారి సపోర్ట్ ఎట్లుండేది సార్ మీ జీవిత భాగస్వామిగా ప్రతి సందర్భాలలో? ఆమె కూడా చాలా చక్కటిది, ఓకే, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా నేను ఆలోచిస్తాను. మేడం గారి గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే ఆమె గురించి ఏం చెప్తారు సార్? చాలా ప్రేమ గలది, త్యాగం చేసేది. ఓకే, తను నేను గెలవాలన్న తాపత్రయం, ఆతృత చాలా కనబడేది. తను పాపం ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు కానీ ఈ ఫీల్డ్ లో విజయం సాధించాలన్న ఆతృత, ఆ పట్టుదల ఉండేది. అంతే కష్టపడ్డది. మనీని ఏ రోజు కూడా విచ్చలవిడిగా అతను ఖర్చు చేయలేదు. ఈ రోజు నువ్వు ఖర్చు చేస్తే రేపు ఎలక్షన్ లో నీకు పైసలు ఉండవు అని చెప్పేది. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ నాకు డబ్బుల మీద వ్యామోహం లేదు అని అన్నారు కదా, ఏదైతే 2020లో మీరు ఎన్నికల అఫిడవిట్ లో ఉన్న ఆస్తుల వివరాలు ఎమ్మెల్యేగా రేపు 5 ఏళ్ల తర్వాత దిగినప్పుడు కూడా అంతే ఆస్తులు ఉంటాయా సార్, లేకుంటే ఏమైనా పెరిగే ఛాన్స్? ఏం పెరుగు, కాన్ఫిడెన్షియల్ సార్ 100%. కాకపోతే ఇక్కడ ఉన్న భూమిని అమ్మి ఇక్కడ పైసలు ఎక్కువ వచ్చినాయి, తక్కువ ఉన్న భూమిని కొనొచ్చినాయి. ఇప్పుడు నా భూములకు ఇక్కడ ఒక 5 ఎకరాలు ఉన్నది, బడంపేట లోపల మాతృశ్రీ కాలేజ్ పక్కన ఒక 5 ఎకరాలు ఉన్నది. నేను అప్పుడు 10 లక్షలకు ఎకరం కొన్నాను, ఈ రోజు 5-6 కోట్లకు 6 కోట్లకు ఎకరం ఉన్నది. మరి అవి పెరుగుతాయి కదా, ఇప్పుడు వాటిని అమ్మాలి, బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లల కోసం కదా, మరి అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అవి మళ్ళీ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తా కదా, మొత్తం అది యూజ్ చేయాలి కదా. ఇప్పుడు 6 కోట్లకు ఎకరం ఉన్నది, 6 కోట్లకు ఎకరం ఉన్నది, నేను 6 కోట్లు ఖర్చు చేయను కదా, మళ్ళీ ఎక్కడో తీసుకుని పెడతాను. నాకు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ లోపల కూడా అక్కడ దూరం అవుతుంది, ఒక ఊర్లో ఉన్నది, నేదునూరు అనే గ్రామంలో ఉన్నది, అది అక్కడ వద్దనుకొని నేను ఏదన్నా దగ్గర ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకు ఆస్తులు పెరుగుతాయి కదా. ఇంతే కానీ మోసం చేసి చేయ, ఎవరి దగ్గర పైసలు తీసుకొచ్చి చేయ. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తా సార్, అది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పాల్సి ఉంటుంది. కవంపల్లి సత్యనారాయణ అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పే ఆ మాట కోసం, ఆ మాట వింటే మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు అనే భావన. మంత్రిగా కూడా ఎట్లా దగ్గర ఉంటాడో వాళ్ళకు నిరాడంబరంగా అనేది చూపించవచ్చు, తక్షణంగా వాళ్ళ సమస్యలు కూడా. భిన్నంగా చాలా మంది ఏమంటారు అంటే మంత్రి అయిన తర్వాత ప్రోటోకాల్ కానీ గన్మెన్లు, హంగులు, ఆర్భాటాలు ఉంటాయని చెప్తారు. ఇప్పటికీ నేను నా గన్మెన్లనే ఇష్టపడా, కాకపోతే ఉండాలి కాబట్టి, ప్రోటోకాల్ కాబట్టి దాన్ని దాటుకొని కూడా ప్రజలు వస్తారు. వాళ్ళని నువ్వు వారించకపోతే వాళ్ళు నిన్ను హక్కున చేర్చుకుంటారు, నువ్వు దూరం పెడితే నిన్ను వాళ్ళు దూరం పెడతారు రేపు ఎన్నికల్లో. సింపుల్ ప్రిన్సిపల్ అది. అంటే మీ నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తిగతంగా అయితే చాలా మంది మీకు మంత్రి వర్గంలో స్థానం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు, కొంతమంది అభిమాన సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? మిమ్మల్ని ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటారు? అంటే ఒకటి, నేను అందరికి అప్రోచబుల్, ఎవరు వచ్చినా కాదనే వ్యక్తిత్వం కాదు, అది ఎవరైనా రాని చేస్తూనే ఉంటా. అందురించి నన్ను కావాలని కోరుకుంటున్నారు. మంత్రుల్లో చాలా మంది మంత్రులు అయినారు, దళితులు కూడా. ఎవరు కూడా దళిత సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు నా లోపల ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను చూస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అరే నేను ఓన్ చేసుకున్నా కాబట్టి మమ్మల్ని ఓన్ చేసుకుంటాడు ఆయన, మా తరఫున ఉంటాడు అనేది వాళ్ళ నమ్మకం. అందరిచే కోరుకుంటున్నారు కానీ వేరే విషయాల్లో కాదు. పొద్దున్న లేస్తే అనేక
రాజకీయ నాయకులను కలుస్తూ ఉంటాం, వాళ్ళ అభిప్రాయాలని కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, వాటికి భిన్నంగా ఉన్నారేం సార్ మీరు? ఒట్టిగానే గెలిచినానండి. ఎంతో మంది నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి నేను గెలవగలిగిన. ఒక బలమైన ఒక డబ్బులు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు? దాదాపు 32,320. మొత్తం ఓట్లు ఎన్ని సార్? మొత్తం 96,367 సంథింగ్. అంతే. అంటే ఈ రకమైన ప్రజాదరణ ఉందని అంటే ఎంతో అంత జెన్యూనిటీ ఉందని అనిపిస్తుంది మాకు కూడా. అంతే. సరే సార్, ఇన్నేళ్ల ప్రతిపక్షం తర్వాత ఇంత భారీ విజయాన్ని అందించిన మీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మా ఛానల్ తరఫున మంచి సందేశం ఇవ్వాలి యాజ్ ఎమ్మెల్యే గానంటే ఏం చెప్తారు మీరు? నేను మా నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. 100% మా నియోజకవర్గ ప్రజలకు నేను ఉన్నంత కాలం ఖచ్చితంగా రుణపడి ఉంటాను తెలియజేస్తాను. సార్, రాజకీయ పరిస్థితులు ఏవైనా, వేదికలు ఏవైనా కూడా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సరే, విమర్శలు ఏవైనా కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ప్రధాన విమర్శలు ఏవీ లేవు సార్. అటువంటి ఇన్నేళ్ల మీ జీవితంలో మీరు నేను చనిపోయేంత వరకు నా జీవిత లక్ష్యం ఇదంటూ ఏమన్నా మీ లక్ష్యాలు ఏమైనా ఏర్పరచుకున్నారా సార్? వాటి కోసం అనుగుణంగా పనిచేస్తా ఉన్నారా? చాలా మందికి ఉపయోగపడాలి, చాలా మందికి మంచి చేయాలి, మంచి చేస్తూనే చనిపోవాలి, అదొకటే లక్ష్యం. అందరూ మంచిగా చేస్తారు కదా సార్, వాళ్ళకి మీకు తేడా అయింది? అంటే మంచి చేయడంలో కూడా రకరకాలుగా ఉంటాయి సార్. కొంతమంది లాభాపేక్షను ఆలోచించి లాభాపేక్ష లేకుండా వాళ్ళకు ఉపయోగపడాలి, సెల్ఫ్లెస్గా. అయ్యో నాకు ఓటేస్తాడేమో అని నేను ఎప్పుడు ఆలోచించాను, వాడికి సాయం చేయాలనేది ఆలోచిస్తాను. సెల్ఫ్లెస్ సర్వీస్, దట్ ఈస్ మై కమిట్మెంట్. రైట్ సార్, అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు రాత్రి 10:30-11 అవస్థ ఉంది. ఈ టైం వరకు కూడా మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా మాట్లాడుతున్నా సార్, రాబోయే రోజుల్లో మరింత స్థాయికి వెళ్ళి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.